రైతు భరోసా గతంలో కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు రైతు బంధు. సో దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అసలు ఆ చెట్లకు పుట్టలకు గుట్టలకు ఇచ్చింది గత ప్రభుత్వం. సో 21,000 దాదాపు 22,000 కోట్లకు సంథింగ్ ఎంతో అమౌంట్ని కూడా కేవలం వెంచర్లకి చెట్లకు పుట్టలకి గుట్టలకి కమర్షియల్ స్పేస్కి ఇచ్చారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలం నుంచి అయితే రైతు భరోసాను అయితే ఇవ్వలేదు. సో దీనికి సంబంధించిన పెద్ద ఎత్తున విమర్శలు అయితే వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఒకంత ఎన్ని విమర్శలు వచ్చినా ఏం చర్చ జరిగినా కూడా దానికి సంబంధించిన విషయాలను పట్టించుకోకుండా రైతు భరోసా ఏ విధంగా ఇవ్వాలనే కసరత్తు అయితే చేస్తూ వచ్చింది. సో ఈ చెట్లకి పుట్టలకి కమర్షియల్ ఏరియాలకి ఇవ్వకుండా అండ్ కట్ ఆఫ్ ఎంత పెట్టాలి, 7,500 రూపాయలు ఎకరానికి ఇద్దామని చెప్పినాం. కాబట్టి 5 ఎకరాలకు పెట్టాలన్నా 7.5 ఎకరాల 10 ఎకరాలకా అని చెప్పేసి ఒక పెద్ద ఇది పబ్లిక్ డొమైన్లో పెద్ద చర్చనే జరిగింది. సో చాలా అభిప్రాయ సేకరణ కూడా చేసినట్టుగా సమాచారం. సో మొత్తంగా కాంగ్రెస్ సర్కార్ దీని మీద ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ రైతు భరోసాకు సంబంధించి అసెంబ్లీలో చర్చ కూడా పెట్టారు. దానికి సంబంధించి భిన్న పార్టీలు వేరే పార్టీలు భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం చేసినాయి. సాగులో ఉండే ప్రతి ఎకరానికి ఇవ్వాలని చెప్పేసి. సో సినిమా ప్రొడ్యూసర్లకు హీరోలకు ఎవరెవరికో కంపెనీలకో మీరు రాయితీలు ఇస్తున్నప్పుడు సో రైతులకు ఇచ్చే రాయితీల విషయంలో రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం విషయంలో ఎందుకు అప్లికేషన్స్ ఎందుకు ఈ లిమిటేషన్స్ అని చెప్పేసి అయితే చాలా పార్టీల నాయకులు కూడా చెప్పారు. సో గత పాలకులు చేసిన అవినీతి చెట్లకు గొట్టలకు ఇచ్చిరా రోడ్లకు ఇచ్చిరా అనే అంశాలకు పోతలేం మనం. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నటువంటి తీరు ఏముంది ఏదైతే ఉందో సో దాంట్లో ఎన్ని ఎకరాల వరకైనా ఉండని సాగులో ఉంటే ఇవ్వాలి అనే నిర్ణయం అయితే చాలామంది అభిప్రాయాన్ని వెలువచ్చారు. ఆ అభిప్రాయాన్ని పరిగణనలో తీసుకున్న ప్రభుత్వం ఆ దిశగా కూడా ఆలోచన చేసినట్టుగా మనకు కనబడుతోంది. రైతు భరోసా నో సీలింగ్, రైతు భరోసాకు నో సీలింగ్ అనే చెప్పేసి ఒక క్యాప్షన్ చూడొచ్చు. సో ఇది పెద్ద ఎత్తున గుడ్ న్యూస్. అంటే నేను కూడా చెప్పిన గతంలో 10 ఎకరాల వరకే లిమిట్ పెడితే 10 ఎకరాల 2 గుంటలు 5 గుంటలు ఉన్న రైతు కూడా లాస్ అవుతాడు. సో ఇది ఏ లెక్కలు చూసుకున్నా సాగు చేసే రైతులందరూ కూడా బాధాకరమైన విషయం కాబట్టి సో మొత్తంగా రైతు భరోసాకు నో సీలింగ్ అని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ సర్కార్. ఇప్పటి నుంచి నువ్వు ఎన్ని ఎకరాలన్నా సాగు చేస్తే రైతు భరోసా వస్తుంది, సాగు చేయకపోతే రాదు. ఇట్లా మళ్ళీ లీడర్లు దండుకునే అవకాశం ఉంది కదా అంటే దానికి కూడా ఒక ఉపాయం ఆలోచించింది కాంగ్రెస్ సర్కార్. ఏందో చూద్దాం ఒకసారి. సో సంక్రాంతి నుంచి ఈ సాగు భూములన్నింటికీ సాయం చేయబోతోంది. ఎకరాకు 7,500 చొప్పున ఏటా 2 విడతలుగా పంపిణీ చేయబోతోంది. ఈ నెల 30న జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోబోతోంది కాంగ్రెస్ సర్కార్. సాగు చేసే భూములన్నింటికీ రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎలాంటి సీలింగ్ విధించకుండా ఈ స్కీమ్ను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇందులో భాగంగా సంక్రాంతి నుంచి ఈ పథకం ద్వారా ప్రతి ఎకరాకు 7,500 చొప్పున ఏటా 2 విడతలుగా లబ్ధిదారులకు సాయం అందించనుంది. సో ఎకరాకు 7,500 చొప్పున ఏటా 2 విడతలుగా అంటే 2 సీజన్లు కదా. సో అందించనుంది. బీడు భూములు గుట్టలు కొండలు ఫామ్ హౌస్లకు ఈ స్కీమ్ అమలు చేయొద్దని రేవంత్ సర్కార్ నిర్ణయించుకుంది. సాగు చేస్తున్న భూములను గుర్తించేందుకు ఫీల్డ్ లెవెల్ రిపోర్టుతో పాటు చూడండి ఇక్కడ ఇదే చాలా ముఖ్యమైన అంశం. ఫీల్డ్ లెవెల్ రిపోర్టుతో పాటు శాటిలైట్ ఇన్ఫర్మేషన్ తీసుకునేందుకు రెడీ అవుతోంది. సో శాటిలైట్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటారట. ఈ నెల 30న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రైతు భరోసా విధి విధానాలపై ఆమోద ముద్ర వేయనుంది. సో ఇక్కడ నాకు ఇంకొకటి అనుమానం ఉంది. నేను ఒకటి ఏం చెప్పదలుచుకుంటున్నా సర్కార్ కంటే వాస్తవానికి రైతు భరోసా కోసం రైతు బంధు కోసం బాగా ఎదురు చూస్తుంది ఎవరో తెలుసా? చిన్న సన్నకారు రైతులు కాదు, వాళ్ళు ఆల్రెడీ సాగు చేస్తూనే ఉన్నారు. 100 ఎకరాలు కబ్జాలు చేసినటువంటి గత పాలకులు నాయకులు లీడర్లు ఇప్పుడు ప్రతిపక్షాల వాళ్ళు కానీ అధికార పక్షాల వాళ్ళు కానీ 100 ఎకరాలని దానితో కోట్ల రూపాయలు వచ్చి పడతాయి, రైతు భరోసా ఎత్తే రైతు బంధు ఎత్తే అని చెప్పేసి వాళ్ళు ఆగమాగం అయ్యారు. సో ఇప్పుడు కూడా వాళ్ళకు మేలు చేసే విధంగా ఇది ఉండొద్దు. కేవలం భూమి ఉంది కదా ఎన్ని రోజులు సరే పాడుపడ్డట్టున్నా ఎట్లున్నా కూడా ఇప్పుడు దీని ద్వారా ఏమవుతుంది 100 ఎకరాల ఉన్న వాళ్ళకు మళ్ళీ గదే 100 కోట్లు వస్తూనే ఉంటాయి. ఒక సీజన్ దున్ని రైతు భరోసా వాడి మళ్ళీ నెక్స్ట్ సీజన్ దున్నకపోతే ఎట్లా? సో దాని మీద కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రతి ఏటా ఈసారి సాగు చేసి అనంటేనే అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా సమాచారం తీసుకుంటారా, ఇంకో ఫీల్డ్ లెవెల్ రిపోర్ట్ ఏమైనా తీసుకుంటారా, ఏం చేస్తారో కానీ ప్రతి సీజన్ సాగు చేసినప్పుడు మాత్రమే పెట్టుబడి సాయం. అంటే ఇప్పుడు ఈసారి పెట్టుబడి పెడుతున్నావు అంటేనే నువ్వు పంట వేస్తున్నావు అంటేనే పెట్టుబడి సాయం, లేకపోతే కాదు కదా. సో ఈ రకంగా బడా బాబులు బడా నేతలు ఏం చేసే అవకాశం ఉందంటే 100 ఎకరాలు ఉంటే ఈసారి మేము ఏమో చేస్తున్నామని ఇట్లా కల్టివేషన్ చేసి ఇట్లా గడ్డి విత్తనాలు చల్లి రైతు భరోసా పొందే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. సో మొత్తంగా రిమోట్ సెన్సింగ్ సపోర్ట్ అని చెప్పేసి కూడా ఒక వార్త చూడవచ్చు మనం. ప్రతి గ్రామంలో భూములు ఎన్ని ఉన్నాయి, అందులో సాగు చేస్తున్నది ఎంత అనే వివరాలు విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ వద్ద ఉంటాయి. కానీ సాగు భూములకే పంట సాయం అందించాలనే కండిషన్ పెట్టడం వల్ల
ఫీల్డ్ స్థాయిలో సాగు భూముల వివరాలు గుర్తించే సమయంలో అవినీతి చోటు చేసుకునే ప్రమాదం ఉన్నది. సో ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం రిమోట్ సెన్సింగ్ ద్వారా సాగు భూములను గుర్తించాలని భావిస్తోంది. సో రిమోట్ సెన్సింగ్ ద్వారా ఈ భూములను గుర్తించాలని చూస్తుంది. సర్వే నంబర్ల ఆధారంగా ఆ పంట సాగు చేశారో లేదో అని శాటిలైట్ ద్వారా గుర్తించేందుకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. కానీ ఒక సర్వే నంబర్లో ఎంతమంది రైతులకు పట్టా ఉన్నదనే విషయాన్ని తెలిసడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సాగు భూములను గుర్తించేందుకు శాటిలైట్ సహకారం తీసుకోవాలని చూస్తోందట. 7వ పేజీలో దీనికి సంబంధించిన మొత్తం సమాచారం ఉంది, ఒకసారి చూద్దాం. ఓకే, తీసుకోవడంతో పాటు రైతులను గుర్తించేందుకు ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్ చేయాలనే యోచనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి ఒక గ్రామంలో ఓ రైతు తన భూమిని సాగు చేశారా లేదా అనేది గుర్తించడం పెద్ద సమస్య కాదు. పొరుగున ఉన్న రైతులే ఆ విషయాన్ని క్లారిటీ ఇస్తారు. కానీ గుట్టలు, కొండలు, బంజరు భూములు, వెంచర్లు, ఫామ్ హౌస్లకు పంట సాయం అందకుండా చేసేందుకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్టు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు. సో ఇది ఖచ్చితంగా ఉపయోగించాల్సిందే. 13% మంది రైతులకే 10 ఎకరాల కన్నా ఎక్కువ. ఇక చూడరు, ఇక్కడ పెద్ద కిటికీ అది ఉంది. 10 ఎకరాల కంటే ఎక్కువ వాళ్ళు 13% రైతులే. మరి మిగతా శాతం అంతా ఏడిపోతుంది. ఇగో 10 ఎకరాల విస్తీర్ణం కన్నా ఎక్కువ భూములు ఉన్న రైతులు కేవలం 13% మాత్రమే ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు లెక్కలు తీశాయి. వీరి కోసం కండిషన్ పెట్టడం వల్ల సర్కారుపై ఆర్థిక భారం ఏ మేరకు తగ్గుతుందనే విషయంపై సర్కారు ఆరాధిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ హయాంలో పట్టా ఉన్న భూములన్నింటికీ రైతు బంధు ఇచ్చేవారు. ఇప్పుడు సాగు భూములకే అని ప్రభుత్వం కండిషన్ పెట్టింది. పెద్ద రైతులు ఆర్థిక ప్రయోజనం పొందాలని చూసినా గుట్టలు, కొండలు, కంచెలు, ఫామ్ హౌజులు, వెంచర్లు సాగు చేయడం సాధ్యం కాదు కదా అని ఓ ఐఏఎస్ వివరించారు. సో మొత్తంగా 13% రైతులకు మాత్రమే ఇది మేలు జరగబోతుంది. మళ్ళీ క్లియర్గా నేను ఇందాక చెప్పినట్టు మళ్ళీ బడా నేతలు, బడా లీడర్లకే 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈ రైతు భరోసా మేలు చేయబోతోంది. సో రబీలో పెరగనున్న విస్తీర్ణం ప్రతి ఏటా యాసంగి కన్నా రబీ సీజన్లో పంటల సాగు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. నిజానికి యాసంగిలో బోర్లు, బావులు, కాలువల కింద ఉన్న భూములు మాత్రమే సాగులోకి వస్తాయి. కానీ రబీలో వర్షాధార పంటలు సైతం సాగులోకి వస్తాయి. గత ఏడాది లెక్కల ప్రకారం వానాకాలంలో 1,44,88,000 ఎకరాలు సాగు చేయగా యాసంగిలో 67.7 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఇప్పుడు సాగు భూములకే పంట సాయం అనే కండిషన్ పెడితే రబీలో అదనంగా మరో 10 లక్షల విస్తీర్ణంలో పంట సాగు జరిగే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు రైతు భరోసా స్కీమ్ కింద ఆర్థిక సాయం పొందేందుకు రైతులు నీటి వసతులు లేకున్నా ఏదో ఒక పంట సాగు చేసే అవకాశం ఉంటుందనే వాదనలు కూడా సైతం వినిపిస్తున్నాయి. సో మొత్తంగా ఏదో వర్షాధారిత, నీటి ఆధారిత పంటలే పండించాలని ఏం రూల్ లేదు. మరి ఏదో ఒక పంట పండిస్తే చాలు కదా. ఇప్పుడు ఇట్లనన్నా డైవర్ట్ అవుతారు కదా రైతులు. ఓకే, అదే వరి సాగు కాకుండా వాణిజ్య పంటల సైడ్ మళ్ళీ అవకాశం ఉంటుంది, ఇంకే రకమైన పంటలను వేసే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా గిదేమన్నా ఆలోచన చేయాలి. 10 ఎకరాలు కాకపోతే 15 ఎకరాలు ఎంతనో పెట్టాలి. కానీ మరి 13% మంది మాత్రమే ఉంటారట 10 ఎకరాల్లో కంటే ఎక్కువ వాళ్ళు, 13 ఎకరాల కన్నా ఎక్కువ. సో మిగతా అంతా కూడా ఇట్లా జరిగే అవసరం. మొత్తంగా రైతు భరోసాకు సంబంధించిన అంశం ఇట్లుంది. రైతు భరోసా సాగు భూములకు మాత్రం ఎంత సాగు చేస్తే అంత సాగు భూములకు ఇవ్వడానికైతే సర్కార్ నిర్ణయించినట్టుగా సమాచారం.